ఖమ్మం మిర్చి యార్డ్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. క్వింటాలకు 5,000 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. దళారులంతా సిండికేట్ అయ్యారని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారంతా మండిపడుతున్నారు. ప్రతి ఏటా మిర్చి మార్కెట్లో రైతులను దళారులు, వ్యాపారులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నా కనీసం ప్రభుత్వం దృష్టి సారించడం లేదని చెప్తున్న రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మిర్చి రైతుల కళ్ళల్లో నీరు కారుతుంది. కారుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కి తీసుకొస్తే దళారులు దగా చేస్తున్నారని రైతులు ఆందోళన బాటపడ్డారు. 1 కాదు 2 కాదు, జెండా పాట 21,500 పెట్టారు. కానీ కొనుగోలు మాత్రం కేవలం 14,000 నుంచి స్టార్ట్ చేసి 15,000, 16,000 దాదాపుగా 6 నుంచి 7,000 తేడాతో కొనుగోలు చేస్తామని దళారులు చెప్తుండడంతో ఒక్కసారిగా రైతులు మార్కెట్లో ఆందోళన దిగారు. పెంచిన జెండా పాట ఏ విధంగా పాడారో అదేవిధంగా ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎంత మార్కెట్కి తీసుకొచ్చారు, ఎంత జెండా పాట పెట్టారు, ఎంత కొనుగోలు చేస్తున్నారు? మేము ఇవాళ 20 బస్సులు తీసుకొచ్చానండి. నిన్నటి విషయం చూసుకుంటే నిన్న జెండపాట కంటే పెచ్చుతో ఒక 500, 200తో వస్తుందా తెలియకుండా వాళ్ళ సీక్రెట్తో వాళ్ళు 500 పెచ్చుతో తీసుకున్నారు రైతులను తెలియకుండా కమిషన్దారులు. ఇవాళ చూసుకుంటే దాదాపు నిన్నటి కంటే ఇవాళ 1000 రూపాయలు డిఫరెంట్తో ఇలా 20,000 ఒక 100 జెండపాట చేసుకొని ఇవాళ కొనుగోలుదారులు అందరూ ఇలా 14,000, 15,000, 16,000తో స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క జెండపాట చేసుకున్న మిర్చిని ఇలా మా ప్రతి ఒక్క రైతు మిర్చిని చూసుకుంటే డిఫరెంట్ అంటూ ఏం లేదు. ఉరికిచ్చి మందుల కొట్లలో ఇబ్బంది పెట్టి మందులు కొట్టి ఇబ్బంది పడి ఎకరానికి 1 కింటా నుంచి 10 కింటాల్లో వచ్చే రైతులు వందల్లో వేల ఉన్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఆ ఆశతోని మళ్ళీ మందులు కొట్టి కాడిపోయి ఇష్టం వచ్చినట్టు ఖరీదు చేసి కొని ఇబ్బంది పడి ఈడికి వచ్చే వాళ్ళ వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 5 కింటాలు 2 కింటాలు వేసుకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఇప్పుడు బతికే పరిస్థితి లేకుండా ఉంది. అలాంటిది 500, 1000 తేడాగుంటే ఓకే సార్. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ సిండికేట్ అనేది, ఈ వ్యవస్థ అనేది మాఫీ కావాలి. చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ధర అనేది రాకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ విషయం మన వ్యవసాయ మంత్రి గారితో సహా పట్టించుకొని చాలా సీరియస్ తీసుకొని చేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు సార్ రైతులు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని బస్తాలు తెచ్చారు? మాది కుసుమించి మళ్ళా సార్ కొక్కేతండ. గత ప్రభుత్వానికి వచ్చే తేడా ఉంది సార్. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు రైతులు హుషారుగా ఉండేది. గత సంవత్సరాలు 10 సంవత్సరాలు హుషారుగా ఉండేది రైతులు మాత్రం ధర పెంచాలి అని చెప్పేసి జెండా పాటకు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. కానీ వ్యాపారులు కొంతమంది తక్కువ ధరకు కొనుగోలు చేసి బస్తాలు అంటే మిర్చి బస్తాలను తీసుకెళ్తున్న దాన్ని మొత్తంగా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా రైతులు మాత్రం చాలా ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, పెట్టిన పెట్టుబడుల మందం కూడా మార్కెట్కి వచ్చిన తర్వాత ఏది కూడా రావడం లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం రైతులను అడ్డుకుని వారిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు పోలీసులు అదేవిధంగా రైతులు వాగ్వివాదానికి దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, రోజు వారికి చూసుకున్నట్లయితే ఇంటికి ఇప్పుడు మార్కెట్కి వచ్చినటువంటి మిర్చిని తిరిగి అమ్ముకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా కూలీలకు డబ్బులు చెల్లించాలి. ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కూడా ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏమైందండి ఇక్కడ మార్కెట్? 15,000, 16,000, 22,000 కొంత చేసి ఇట్లా దారుణంగా కొంటారు. ఇది మాత్రం న్యాయం కాదు. ఇది మాత్రం ఇక్కడ ముగ్గురు మునగాలు అన్నారుగా మంత్రులందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, బట్టి గారు, ఏది ఇదేనా వాళ్ళకి చేసే న్యాయం? నిన్న తెచ్చిన మిర్చికి ఇవాళ తెచ్చిన మిర్చికి తేడా ఏందో ఆయన కొనేటాడు, వేసి పెట్టినాడు. నిన్న తెచ్చిన మిర్చికి ఇవాళ తెచ్చిన మిర్చికి తేడా ఏందో అని కొనాలి. ఆ మిర్చి కూడా 20,000 పెట్టి కొంటేనే మేము ఇవాళ మార్కెట్ నడుపుతాం. లేకుంటే ఇవాళ బందే మార్కెట్. ఒక్క బస్తా కూడా కట్టా చెప్పాను. చూడొచ్చు, మొత్తంగా చూస్తున్నట్లయితే రైతులు మాత్రం ఇక్కడ జెండా పాటకు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం రైతులకు సంబంధించినటువంటి వాహనాలని ట్రేడర్స్ కొనుగోలు చేసినటువంటి బస్తాలను మార్కెట్కి తీసుకెళ్తుంటారు కదా, ఇతర వాళ్ళ గోడౌన్స్కి, ఏసీ గోడౌన్స్ తరలిస్తుందని కూడా తీవ్రంగా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దగ్గరుండి పోలీసులే ఆ వాహనాన్ని క్లియర్ చేస్తూ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తమకు జెండా పాట ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. చాలా తక్కువగా పోలీసులే బయట కాడా పెట్టుకుని అందరు ఇక్కడ కుమ్మకాయ అంత పోలీసులు కూడా అందరు మా కుమ్మకాయ మా రైతులకు నష్టం చేస్తారు. 20,000 పోయి 19,500 రేట్ అయింది.
అమ్మింది నిన్న, ఇలా 16,000 అమ్ముకున్నా నేను. ఎంత కొనుగోలు చేశారు? 13,000 చేశారు. ఎందుకని? ఏం చేద్దాం అదే అంటే లేదా కొంటం లేదా అంటున్నారు. 3 రోజులు సెలవు కొంటం లేదా అంటున్నారు. అందుకే మేము దిగినాం. వరుసగా 3 రోజుల పాటు కూడా మార్కెట్కు సెలవు ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్కు వచ్చినటువంటి మిర్చిని గత్యంతరం లేక రైతులే అమ్మేసుకుంటారు కాబట్టి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు అనే భావనలో వ్యాపారులు ఉన్నారని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా రైతులు ఆరుగాలం కష్టపడి తీరా పండించిన పంటను మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకుందామంటే కన్నీళ్ల పర్వంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి మార్కెట్కి వచ్చిన బస్తాల మొత్తం కూడా మిర్చి అమ్మేసిన తర్వాత ఇంటికి వెళ్తే కూలీలకు ఫెర్టిలైజర్ షాపులకి చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆత్మహత్యలే తప్ప మొత్తంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా పెద్దల ఆలోచన చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రైతు కంట మిర్చి కారుతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి.